శ్రీ గురుభ్యో నమ. వైష్ణవీ దేవి జ్యోతిష్యాలయం ఛానల్ భక్తులందరికీ కూడా బ్రహ్మశ్రీ జ్ఞాన ప్రబోధానంద సరస్వతి దైవజ్ఞ గారి ఆశీస్సులు. మనకు ఈ రోజున దేవీ నవరాత్రుల్లో అనగా శరన్నవరాత్రుల ఉత్సవంలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారి అవతారము ప్రారంభమైనాయి. కావున ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, భాండాసుడు యొక్క రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేసి వరాన్ని తీసుకొని దేవతలందరినీ కూడా చాలా హింసిస్తుంటే అప్పుడు అందరూ కూడా అమ్మవారిని శరణు వేడారు. ఆ యొక్క అమ్మవారు అతన్ని సంహరించడానికి అదే రూపంలో వెళితే అతన్ని సంహరించడానికి శక్తి సరిపోదని చెప్పేసి ఆమె నుదుటి నుంచి ఒక బాలికను ఉద్భవింపజేసింది. ఆమె నుదుటి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శక్తి బాలా త్రిపుర దేవి. అయితే అలా బాలా త్రిపుర దేవి ఎందుకు పిలువబడ్డదంటే, ఆమె అవతారం చూస్తే బాలికలాగా ఉంటుంది, కానీ ఆమె మాత్రము త్రిపురుని యొక్క అర్ధాంగి. త్రిపురుడు అనగా ఆ యొక్క మహాశివుడు అన్నట్టు. ఆ యొక్క బాలిక అవతారంలో మహాశక్తి సంపన్నురాలయ్యి భాండాసురుణ్ణి అతని 30 మంది కుమారులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించింది అమ్మవారు. అంతటి శక్తి సంపన్నురాలు ఈ యొక్క అమ్మవారు. ఆ విధంగా మనము ఈ రోజున బాలికను అంటే బాలికా అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం కొలిచినట్లయితే మనకు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే బాలిక రూపంలో అమ్మవారు మనస్సును తేజోవంతింపజేస్తుందన్నట్టు. ఎందుకంటే ఆ యొక్క రూపమే బాలిక కాబట్టి మనస్సు చాలా సౌహృదయంగా ఉంటుంది కాబట్టి అందుకని మన కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి. ఈ రోజున వారి ఇళ్లల్లో కానీ ఎక్కడైనా సరే అమ్మవారిని సేవించేవారు పసుపు రంగు చీరను ధరింపజేసి కట్టు పొంగలి నైవేద్యంగా నివేదన చేసి కుంకుమార్చన చేసినట్లయితే మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్. మీకు నచ్చినట్లయితే వైష్ణవీ దేవి ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.